కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అవనండి లేదా తెలంగాణ ప్రాంతంలో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒక పక్క వైఎస్ఆర్సీపీ ఉన్నది, మిగతావన్నీ కూడా బీజేపీ అవనండి, జనసేన అవనండి, తెలుగుదేశం అవనండి, ఉమ్మడిగా కూటమిగా వాళ్ళకు వైపు ఉన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని విషయానికి వస్తే ఒక పక్క ఇప్పటి వరకు గతంలో పాలించిన బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న తెలంగాణలో అధికారానికి రావాలి అని చెప్పి స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నది. ఇలాంటి టైంలో కవిత కానీ కొత్త పార్టీ పెడితే ఆ పార్టీ రిజిస్ట్రేషన్ పేరు కోసం కూడా చూస్తున్నారు, త్వరలోనే ప్రకటిస్తారంటున్నారు. ఆ వ్యాక్యూమ్ ఉందా? అంటే వ్యాక్యూమ్ అనేది ఒకటి వ్యాక్యూమ్ ఉండడము, రెండు వ్యాక్యూమ్ సృష్టించుకోవడం. అంటే పొలిటికల్ స్పేస్ ఎప్పుడైనా ఒక పార్టీ సక్సెస్ కావాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి. మీరు అన్నట్లు మొదటిది పొలిటికల్ వ్యాక్యూమ్ లేదా పొలిటికల్ స్పేస్. సో మీకు ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత. కాంగ్రెస్ను ఓడించడానికి 294 సీట్లలో పోటీ చేయగలిగే పార్టీ లేదు. జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని సీట్లు ఉండే వాళ్ళకు, కానీ ఎవరికి కూడా 294 సీట్స్లో కాంగ్రెస్కి ఒక క్రెడిబుల్ ఫైట్ ఇచ్చేటువంటి వాళ్ళే లేరు. ఆ దశలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, ఆ పొలిటికల్ స్పేస్ ఉపయోగపడ్డది. అందువల్ల పొలిటికల్ స్పేస్ను మన ఒక ఉన్నప్పుడు ఉపయోగించుకోవడం అనేది ఒక డైమెన్షన్ రాజకీయాల్లో. రెండవది పొలిటికల్ స్పేస్ను క్రియేట్ చేసుకోవడం. అది క్రియేట్ చేసుకోవాలంటే ఒక ఐడెంటిటీతో క్రియేట్ చేసుకోవాలి, ఒక మూమెంట్తో క్రియేట్ చేసుకోవాలి, ఒక ప్రొఫైల్తో క్రియేట్ చేసుకోవాలి. ఎట్లా క్రియేట్ అవుతుంది పొలిటికల్ వ్యాక్యూమ్ పొలిటికల్ స్పేస్ అనేది? పొలిటికల్ స్పేస్ అనేది ఇలాగే క్రియేట్ కావాలి కదా. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, కాంగ్రెస్ బీజేపీలు రెండూ బలమైన పార్టీలే, కానీ అక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకోగలిగారు. ఎందుకంటే తన పార్టీ కాంగ్రెస్ బీజేపీల కన్నా భిన్నమైన పార్టీగా ఒక మూమెంట్, ఒక పౌర సమాజ ఉద్యమాల వేదికగా, యాంటీ కరప్షన్ మూమెంట్ వేదికగా, క్లీన్ పాలిటిక్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ స్లోగన్తో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమర్జ్ అయింది. ప్రజలు ఆహ్వానించారు, అక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు బలమైన నాయకులుగా ఉండగా టీడీపీ కాంగ్రెస్ల మధ్య రాజకీయం రెండుగా చీలిన సమయంలో ఒక ఐడెంటిటీ, తెలంగాణ అస్తిత్వము, దాని చుట్టూ ఒక ఉద్యమం సక్సెస్ఫుల్గా కేసీఆర్ నడపగలిగాడు కనుక తెలంగాణలో ఒక టవరింగ్ లీడర్గా కేసీఆర్ ఎమర్జ్ అయ్యాడు. సో ఏదో ఒక ఐడెంటిటీని నువ్వు క్రియేట్ చేసుకోగలిగాలి, ఒక స్పేస్ రావాలి అంటే. లేదు, ఇంకొకటి ఎగ్జిస్టింగ్ పార్టీని తగ్గించి ఆ స్పేస్ ఆక్రమించాలి. అంటే మీకు తెలుగు వ్యాకరణంలో ఆగమము ఆదేశము అని ఉంటుంది. వెదర్ యూ సప్లిమెంట్ ఆర్ సప్లాంట్. ఇక్కడ సప్లాంట్ చేయాలి, తీసేయాలి. సో మీకు ఆంధ్రప్రదేశ్లో ఇది ఉదాహరణ. తెలుగుదేశం కాంగ్రెస్ల మధ్యనే ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతంలో కూడా రాజకీయం ఉండేది కదా. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో, అంతకుముందు రాజశేఖర రెడ్డి మరణ సానుభూతి నేపథ్యంలో కాంగ్రెస్ను కంప్లీట్గా లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి నాయకుడయ్యాడు. ఇలా కాంగ్రెస్ ఓట్ బేస్ అంతా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది కదా. కాంగ్రెస్ 1% పడిపోయింది కదా. త్రిపురలో సిపిఎంకు దశాబ్దాల పాటు అధికారంలో ఉండే, సిపిఎంకు వ్యతిరేకంగా బలమైన యాంటీ లెఫ్ట్ ఓటు ఉండే, కానీ ఆ ఓటు ఛాంపియన్ చేయగలిగే శక్తి కాంగ్రెస్ లేకుండే. బీజేపీ ఆ ఛాలెంజ్ చేసింది, యాంటీ లెఫ్ట్ ఓటర్కు నమ్మకం క్రియేట్ చేసింది, కాంగ్రెస్ అదృశ్యమైంది, బీజేపీ ఎమర్జ్ అయింది. సో అందువల్ల ఇక్కడ ఒక స్పేస్ను క్రియేట్ చేసుకోవటానికి ఎవరినో ఉన్నవాడిని లేకుండా చేయడం, ఉన్నవాడిని లేకుండా చేయండి. బెంగాల్లో లెఫ్ట్ ఒకప్పుడు 34 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఇలా వాళ్ళ పరిస్థితి ఏంటి? 5% ఓటింగ్. ఆ స్పేస్ను ఎవరు తీసుకున్నారు? బీజేపీ తీసుకోగలిగింది. అందువల్ల ఇప్పుడున్న పార్టీ బీజేపీనో టీఆర్ఎస్నో కాంగ్రెస్నో ఎవరినో లేకుండా చేయగలిగాను కదా. లేకుండా చేయాలంటే మరి ఆ కెపాసిటీ, ఆ సిచ్యువేషను కవితకు ఉన్నదా అనేది క్వశ్చన్ మార్క్ కదా. సో అందువల్ల పొలిటికల్ స్పేస్ ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం అయితే ఒకటి, లేని పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ఐడెంటిటీ, ఒక మూమెంట్,
ఇప్పుడు కన్షీరామ్ ఎవరైనా ఊహించారు ఉత్తరప్రదేశ్లో దళిత్ పాలిటిక్స్లో అలాంటి అవకాశం వచ్చి అసలు ఒక ఉత్తరప్రదేశ్ లాంటి బిగ్గెస్ట్ స్టేట్కు ఒక దళిత్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ చేయగలుగుతున్న ఎవరైనా ఊహించారా? దానికి కారణం ఏంటి? కన్షీరామ్ అనే ఐడియా. అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ విల్ క్రియేట్ వండర్స్. అవును, మీకు అది పాలిటిక్స్లోనైనా బిజినెస్లోనే. ఎన్విడియా చిప్ కనుక, ఎన్విడియా అనే కంపెనీలో 20 ఏళ్ల క్రితం రూపాయి కనుక పెట్టుబడి పెట్టుకుంటే ఇలా ₹1 కోటి 50 లక్షలు అవుతుంది. సో ఎన్విడియా యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇండియా జీడిపి కన్నా ఎక్కువ. ఇండియా జీడిపి ఈక్వల్ అయింది. అంటే ఎన్విడియా చేసింది ఏంటి? ఒక చిప్ ఐటీ విప్లవానికి మూలమైన, ఆధునిక సాంకేతిక ప్రక్రియకు మూలమైన చిప్ డిజైన్ చేసింది. ఇవాళ ప్రపంచంలో ఎన్విడియా చిప్స్ లేకుండా ఏది నడవదు. సో ఎన్విడియా మార్కెట్ వాల్యుయేషన్ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. సో యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ డిఫరెంట్, యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. ఇప్పుడు కవిత కనుక సంథింగ్ న్యూ, సంథింగ్ క్రియేట్ ఏం చేయ, కొత్త నాయకత్వము కాదు, కొత్త నినాదము లేదు. ఆమె ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇండికేషన్ అయితే ఏమీ లేదు. కేసీఆర్ కేటీఆర్లను హరీష్ రావు సంతోష్ రావు నుంచి కాపాడుకోవడం, కేసీఆర్ ఫ్యామిలీని దెబ్బతీస్తున్న వాళ్ళ నుంచి కేసీఆర్ ఫ్యామిలీని కాపాడుకోవడం, బీఆర్ఎస్ కాపాడుకోవడం. ఇది ఇది ఏ ఇష్యూ ఒక పొలిటికల్ పార్టీ నడిపించడానికి? అది మీ పర్సనల్ పంచాయతీ లాగానే ఉంది కదా. అందువల్ల ఇప్పటివరకైతే కవిత ఆ పొలిటికల్ అక్యుమెన్ అంటారు, అంటే ఒక పార్టీని పెట్టి నడిపించగలిగే పొలిటికల్ అక్యుమెన్ క్రియేట్ చేసిన వాతావరణం అయితే లేదు. బట్ ఐఎమ్ నాట్ డిస్కౌంటింగ్ హర్, ఎవరిని డిస్కౌంట్ చేయకూడదు. ఈవెన్ కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టినప్పుడు కూడా నేనేమన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవకాశం లేదు, బట్ లెట్ అస్ నాట్ డిస్కౌంట్. ఎందుకంటే వాళ్ళు మన ఇళ్ళలు అంటారు సిమాంట అని అంటారు, అంటే ఏదో కొత్తగా పాపం ఆమె పార్టీ పెట్టడానికి ఆమె మీద కష్టపడుతుంటే శాపనార్థాలు పెట్టాల్సిన కర్మ నాకేమంటుంది. అందువల్ల బట్ ఉన్న సిచ్యువేషన్లో లేదు. ఇఫ్ క్రియేట్ సంథింగ్ ఆల్ టుగెదర్ న్యూ, దట్స్ ఫైన్.